వెల్కమ్ బ్యాక్. పార్టీలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తెలిపారు. బీసీకి మహిళలైన తనకు సముచిత స్థానం కల్పించారని చెప్పారు. పార్టీ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానంటున్న కృష్ణమ్మతో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. జిల్లా నూతన తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గుడిసె కృష్ణమ్మ మనతో ఉన్నారు. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గం కలగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిస్థితికి ఇక్కడ వచ్చిన పరిస్థితి. మేడం, ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు. అధ్యక్షురాలుగా ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా చూస్తారు ఒక మహిళకు ఇక్కడ ఒక అధ్యక్షురాలుగా పదవి రావటం అనేది ఎలా చూస్తున్నారు? ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు కానీ ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలని ప్రోత్సహించే పార్టీ. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళను ఈరోజు కర్నూలు జిల్లాలోనే ప్రప్రథమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా నియమించడం చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళల్ని ప్రోత్సహించాలి, యూత్ని ప్రోత్సహించాలి, బీసీలను ప్రోత్సహించాలి అని చెప్పి మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నారు, కానీ రాజకీయ రంగంలో ఇంకా కొద్దిగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తే అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణిస్తారని చెప్పి మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అన్న తీసుకున్న ఈ నిర్ణయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి మాకు ఈ 26 జిల్లాలకు గాను 5 మంది లేడీస్ ఇప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మీరు అధ్యక్షురాలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు, ఎంతో సంతోషంగా వచ్చారు. అంతే ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రాబోతున్నారు. ఎలా చూస్తారు? ఈ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ప్రత్యేకంగా మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయబోతున్నారా ముఖ్యమంత్రిని జిల్లాకు సంబంధించి? చాలా సంతోషంగా ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ రోజే చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళలను చాలా చాలా ఆయన ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఆయన ఈ పర్యటనకు రావడం ఎమ్మిగనూరు నెక్స్ట్ రోజే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎమ్మిగనూరుకి సంబంధించిందే కాదు, మా జిల్లాకు సంబంధించినవన్నీ కూడా సార్కి ఒక రిప్రజెంటేషన్లో కూడా మేము ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఈరోజు జరిగే ఎమ్మిగనూరు ప్రోగ్రాంలో నా కలగొట్ల గ్రామానికి సంబంధించిన రైతులకు పాస్ బుక్లు జారీ విషయంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం గతం ముఖ్యమంత్రిని చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు. ఆయన ప్రజల్లోకి రావాలంటే పరదాలు కట్టుకొని అటు ఇటు సెక్యూరిటీని పెట్టుకొని వచ్చేవాళ్ళు, ప్రజల ముందుకు వచ్చేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 70 సంవత్సరాల పైనున్న వ్యక్తి నిరంతరం రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు కేవలం రైతుల కోసం ప్రత్యక్షంగా రైతులను, వాళ్ళ బాధలను, సాధక బాధలను తెలుసుకోవడానికి వాళ్ళు ఫీల్డ్లోకి కూడా వెళ్తున్నారు. రేపు వాళ్ళవన్నీ కూడా నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రైతుల సమస్యలపైన ఇంకేమైనా చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రైతు పాస్బుక్కులు ఏ హక్కుతోన జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ల పైన ఆయన ఫోటో ముద్రించుకున్నారు. ఆయనేం వాళ్ళ తాత రాజారెడ్డి కానీ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కానీ పెట్టింది ఇచ్చింది కాదు కదా ప్రజలకి. వాళ్ళ ముత్తాతలు, తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తికి ఈయన ఫోటో పెట్టడం ఏందో ప్రజలకు అర్థం కాలేదు. అది కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే అక్కడ కబ్జా చేసేసి గవర్నమెంట్ పరంగా తీసుకోవాలనే ఉద్దేశంతో చేసొచ్చారు. 151 సీట్లు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడ్డాయంటేనే అప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. అయినా కూడా ఇప్పటికే ఆయన మొండిగా, అసలు ఒక సైకోలాగా ఆయన ప్రవర్తన కానీ అన్ని రకాలుగా చూస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం బాగుండాలంటే ఏ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గాలంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఏ ముఖ్యమంత్రి రావాలో ఆ ముఖ్యమంత్రికే ఈరోజు 164 సీట్లు ఇచ్చిన ఘనత మా ఆంధ్రప్రదేశ్ది. నూతన అధ్యక్షురాలుగా జిల్లా కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఏమని పిలుపునిస్తారు? అధ్యక్షురాలుగా నేను ఒకటే పిలుపునిస్తున్నాను కార్యకర్తలకు. నేను కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను. కార్యకర్తల కష్టాలు, నష్టాలు, వాళ్ళ బాధలు ఏంటో నాకు తెలుసు. ఖచ్చితంగా కార్యకర్తలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏ బాధలు ఉన్నా కూడా వాళ్ళని ఆదుకునే దాంట్లో ముందుంటాం. అదేవిధంగా వాళ్ళు ఏదైనా కూడా ఉన్నా అధినేతకు చేరవేయే విధంగా, అంటే కార్యకర్తకు అధినేతకు మధ్య వారిదిగా ఉంటూ కార్యకర్తే అధినేత. మా నారా లోకేష్ అన్న ఒకటే నినాదం,
కార్యకర్తే అధినేత. దాన్ని గట్టిగా నమ్ముతూ కర్నూలులోని కార్యకర్తలను మరింత బలోపేతం చేస్తూ మన తెలుగుదేశం పార్టీని పునరావృతం అంటే 7 నియోజకవర్గాల్లోనా కూడా మా తెలుగుదేశం జెండా రెపరెపలాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇది గుడిసె కృష్ణమ్మ చెప్తున్నది. పార్టీని బలోపేతం చేసేందుకు అటు అధిష్టానానికి కార్యకర్తలకు మధ్య వారధిగా పనిచేస్తూ ముందుకు వెళ్తానని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.